హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇట్. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రచయిత రత్నకుమార్. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఉండబోతుందన్నారు. కేవలం నటీనటులు క్యారెక్టరైజేషన్స్ వల్ల కాదు, సినిమా కథే ఆ స్థాయిలో ఉంటుందన్నారు. అల్లు అర్జున్ 23 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మే 2వ వారం నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 24న మెక్సికోలో జరగనున్న ఓ వేడుకలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శిస్తున్నట్లు అధికారిక సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు మేకర్స్. మైకేల్ జాక్సన్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశారు. తాను గతంలో మైకేల్ జీవితాన్ని తెరకెక్కించాలని భావించానని, కానీ అది సాధ్యపడలేదన్నారు. మైకేల్ జీవితంలో సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నారు సందీప్ రెడ్డి వంగ. ఆ కథను ఎవరు సినిమాగా రూపొందించినా తాను చూస్తా అన్నారు ఈయన. సిద్ధార్థ్ త్రిష జంటగా నటించిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రాన్ని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. ఈ జోడీ ఇప్పుడు మరోసారి స్క్రీన్ మీద సందడి చేస్తుందనే వార్త వినిపిస్తోంది. భర్తగా మారకు బ్యాచిలర్ అనే పేరుతో ఓ సినిమా టాక్స్లో ఉందని, దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయని ఫిలిం నగర్లో ఓ న్యూస్ చక్కర్లు కొడతాం. దురంధర్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో హీరో రణవీర్ సింగ్ లైనప్ మార్చేస్తున్నారు. ముందు ఓకే చేసిన డాన్ 3 సినిమాను పక్కకు పెట్టేశారు. అయితే ఎలాంటి వివాదం లేకుండా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేందుకు నిర్మాతలకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు రణ్వీర్ రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అడివిశేష్ హీరోగా తెరకెక్కిన డెకాయిడ్ మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి ఈ సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్స్లో ఈ సినిమా టికెట్ ధర 105, 80, 50 రూపాయల వరకు ఉంచారు. మల్టీప్లెక్స్లలో 150 రూపాయల ధర ఫిక్స్ చేశారు. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన డెకాయిడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. వరుణ్ ధవన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే లీడ్ రోల్స్లో హే జవానీతో ఇష్క్ హోనా హే అనే రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి వావ్ అనే పార్టీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్లో మృణాల్, పూజ గ్లామర్ షో హాట్ టాపిక్ అవుతోంది ఇప్పుడు. రామాయణ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రావణుడిని పవర్ఫుల్గా చూపిస్తున్న దర్శకుడు నితీష్ తివారీ కుబేరుడు, రావణుడి మధ్య జరిగే యుద్ధంతో యష్ పాత్రను పరిచయం చేయబోతున్నారట. స్వర్ణలంక, పుష్పక విమానాన్ని రావణుడు సొంతం చేసుకునే ఘట్టాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది బాలీవుడ్లో. హాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఇండియాలో ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఇండియాలో 80 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26న తెలుగుతో పాటు భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ అయింది.